ఒక మాట మాట్లాడే ముందు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే 84 లక్షల జీవరాశులలో మాట్లాడగలిగిన అదృష్టమున్న ఏకైక ప్రాణి మనుష్యుడు. మాట్లాడడానికి నాకు అదృష్టాన్ని ఇచ్చినదెవరు? పరదేవత. ఆవిడయే మూలాధార చక్రం దగ్గర బయలుదేరినటువంటి వాయువు ఇక్కడికి వచ్చేటప్పటికీ మేధస్సులో కదిలినటువంటి బుద్ధికి అనుగుణంగా అక్షరములు పదములై పైకి రావడానికి వీలుగా నాలుక కదిలి నోటి లోపల ఎక్కడెక్కడ నొక్కితే అక్షరములు సొట్టలు పడి పైకొస్తాయో అలా నాలుక నర్తించి నొక్కేటట్టు చేసి ఆ నొక్కుడు వలన అక్షరములు పదములై పదములు వాక్యములై వాక్యముల యందు నా బుద్ధిని పట్టుకుని పైకొస్తున్నది అమ్మవారే. ఆ మాట నేను తప్పుడు మాటలు మాట్లాడితే నేను అమ్మవారికి జవాబుదారి. కాబట్టి రామనామం చెప్పుకుంటాను, పరదేవత నామం చెప్పుకుంటాను తప్ప పనికి మాలిన మాట మాట్లాడను. నేను అమ్మకి జవాబుదారి. నాకు ఇచ్చింది ఆవిడ మాట్లాడగలిగిన శక్తి. నేను దుర్వినియోగం